అందరికీ నమస్కారం అండి. పాదుకల రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనం సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినట్లయితే, ఆ గుడిలో దేవుడి విగ్రహాలను దర్శించుకుంటాము. అయితే కర్ణాటకలోని ఆ ఊరిలో మాత్రము స్వామివారి పాదుకలు మాత్రమే దర్శనమిస్తాయి. అంతేకాదు ఆ గుడిలో దయ్యాలు, భూతాలను కూడా వదిలిస్తారట. ఆ ఆలయం ఎక్కడ ఉంది? అక్కడ విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రస్తుతము ఇప్పుడున్న కాలంలో చాలామంది స్నేహితుల దగ్గరో, బంధువుల దగ్గరో దయ్యాల కథల గురించి వింటూ ఉంటారు. అయితే అవన్నీ అభూత కల్పనలని చాలామంది కొట్టిపడేస్తారు. కానీ కర్ణాటక రాష్ట్రంలో కల్బుర్గి ఆలయంలో మాత్రము ఇప్పటికీ దయ్యాలను వదిలించటము, ఆత్మలను బంధించటము మొదలైన వాటిని ప్రత్యక్షంగా చూడొచ్చు. అందుకే గానగాపూర్ ఆలయాన్ని ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తారు. ఇక్కడ నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలామంది నమ్ముతారు. గానగాపూర్ అంటే అందరికీ గుర్తొచ్చేది దత్తాత్రేయుని దేవాలయము. ఎందుకంటే ఈ క్షేత్రంలో పాదుకల రూపంలో భక్తుల కోరికలను తీర్చే స్వామి దత్తాత్రేయుడు. దత్తాత్రేయుని రెండో అవతారమైన నరసింహ సరస్వతి అవతారము 1378 సంవత్సరము పుష్యశుద్ధ విదియ నాడు జన్మించినట్లు పురాణాల వలన తెలుస్తుంది. ఈ కారణజన్ముడి తల్లిదండ్రులు మాధవశర్మ, అంబ భవాని. ఈ స్వామివారి పూర్వనామము నరహరి. ఈ ఆలయంలో స్వామివారి పాదుకలకు ప్రతిరోజు అభిషేకము, పాదుకా దర్శనము ఉదయం 9 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అభిషేకం ముగిసిన తర్వాత పాదుకలను పూలు, వస్త్రాలను కప్పుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రము ప్రతి గురువారం రాత్రి పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో శ్రీక్షేత్ర గానుగాపూర్‌లో ఈ శ్రీక్షేత్రం ఉంది. ఈ స్వామివారు చెప్పిన సిద్ధాంతం ప్రకారము తల్లిదండ్రులే దైవమని, ప్రకృతే తన గురువు అని, అందులోని 24 మూలకాలను, పశుపక్షాదులను గురువులుగా స్వీకరించి దేదీప్యమానంగా వెలిగిపోయేవారట. అద్వైత వేదాంత యోగ, అవధూత గీత లాంటి ఎన్నో అద్భుతమైన ఎన్నో అద్భుతమైన గ్రంథాలను మనకందించారు. ఈ ఆలయంలో ఎక్కువగా వైష్ణవ పద్ధతిలో పూజలు జరుగుతుంటాయి. అయితే శైవ సిద్ధాంతాన్ని కూడా సమానంగా గౌరవించటము ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. అందుకు నిదర్శనమే ఈ ఆలయంలో కొలువై ఉన్న కాషాయవర్ణ మహాగణపతి, మహాబాహుబలి, సకల ఆలయాల క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు. ఈ ఆలయంలో ప్రవేశించగానే చెవులు చిల్లులు పడేలా భయంకరమైన అరుపులు వినిపిస్తుంటాయి. వినటానికే భయంకరంగా ఉండే ఈ వాతావరణంలో దైవదర్శనం సాధ్యమా అన్న సందేహం తలెత్తుతుంది. అప్పటి వరకు మన పక్కనే మామూలుగా ఉండేవాళ్ళు గుడి లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా కేకలు పెడుతుంటారు. అందుకే చాలామంది భయం భయంగా స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోతుంటారు. స్వామివారి ఆలయంలో హారతి ధ్వనులు వినిపించగానే అప్పటి వరకు అరుపులతో కేకలతో భయంకరంగా ఉన్న వాతావరణము చాలా ప్రశాంతంగా మారిపోతుంది. భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. దత్తాత్రేయ స్వామి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వల్ల అప్పటిదాకా ఉన్న భయానక వాతావరణము ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుంది. నమ్మేవారికి ఇక్కడ దుష్ట శక్తులు తొలగించబడతాయని అక్కడ పండితులు చెప్తుంటారు. ఇక్కడ మానవ ఊహకందని అద్భుతమైన శక్తి ఉందని, అది ఇప్పటికీ మిస్టరీగానే ఉందని అక్కడ పూజారులు చెప్తుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.